నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి నెలలో తన పర్యటన షెడ్యూల్ను ప్రకటించిన సీఎం జగన్. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఎప్పుడు సందర్శిస్తారో ప్రకటించిన జగన్, చివర్లో మంత్రివర్గ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలో తాజా షెడ్యూల్లో ప్రకటన. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంకరావం యాత్రను ప్రారంభించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక గంజాయిని క్యాపిటల్గా మార్చారని విమర్శ. మోసం, దగా, కుట్రలకు ప్యాంటు, షర్ట్ తడిగితే జగన్లా ఉంటుందంటూ ఎద్దేవా. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలు ఓట్ల కోసం కాదు, పేదల కోసమన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పరిస్థితుల్ని సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడి. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని వ్యాఖ్య. మైలవరంలో షార్ట్ సర్క్యూట్తో టిప్పర్ దగ్ధం. ఘటనలో డ్రైవర్ మృతి. మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి, మార్చి నెలలో తన షెడ్యూల్ను ప్రకటించారు. 2024 ఎన్నికల కోసం ఆయన పునరాగమనం బాట పట్టారు. ముఖ్యమంత్రి వివిధ పథకాల కింద నిధులు పంపిణీలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఎప్పుడు సందర్శిస్తారో మరియు చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలో తాజా షెడ్యూల్లో పేర్కొన్నారు. సీఎం జగన్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13న విశాఖపట్నంలో జరిగే ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కు హాజరవుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16న కుప్పంలో వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల చేస్తారు. 18వ తేదీన సిద్ధం చివరి బహిరంగ సభను నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 21న అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమం ఉంటుంది. అలాగే నేను మీకోసం 124 సార్లు బటన్ నొక్కాను, పోలింగ్ రోజు నా కోసం 2 బటన్లు నొక్కండని ప్రజలకు వైఎస్ జగన్ పిలుపునిస్తారు. ఫిబ్రవరి 24న కర్నూలులో 3వ దశ ఈబీసీ నేస్తం పంపిణీ. ఫిబ్రవరి 27న గుంటూరులో జగనన్న విద్యా దీవెన 4వ త్రైమాసికం. మార్చి 5న శ్రీ సత్యసాయి జిల్లాలో 2వ దశ జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. తెలుగుదేశం పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక గంజాయి క్యాపిటల్ గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 4.5 పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. మోసం, దగా, కుట్రలకు ప్యాంటు, షర్ట్ తొడిగితే జగన్లా ఉంటుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంకరావం యాత్రను లోకేష్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని, అమ్మ ప్రేమకు ఎలాంటి కండిషన్స్ ఉండవో ఇక్కడ ప్రజలు కూడా అంతేనని చెప్పారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లాని అన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతుల చెన్న, ఎర్రంనాయుడు పుట్టిన గడ్డ ఇది. ఇలాంటి ప్రాంతంలో శంకరావం యాత్ర ప్రారంభిస్తూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు 23,000 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక 23,000 పోస్టులు కాస్త 18,000 పోస్టులయ్యాయని, ఆపై స్కూలు రేషనలైజేషన్ పేరుతో మరిన్ని పోస్టులు తగ్గించారని చెప్పారు. 4.5 పాటు డీఎస్సీ ఊసే ఎత్తకుండా ప్రస్తుతం ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటన విడుదల చేశారని విమర్శించారు. అది కూడా కేవలం 6,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారని నారా లోకేష్ మండిపడ్డారు. ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. అసలు ఉత్తరాంధ్ర అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట. పౌరుషాలకి, పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేసే పరిస్థితి
అసలు ఉత్తరాంధ్ర ఊపే వేరు. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు పుట్టిన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ. ఇలాంటి గొప్ప నేలపై ఈరోజు ఈ శంఖారావం యాత్ర ప్రారంభిస్తాం. నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం. జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. మోడీ తీసుకునే నిర్ణయాలు ఓట్ల కోసం కాదు, పేదల కోసమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పరిస్థితుల్ని సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అమిత్ షా పొత్తు కామెంట్లపై ఆమె స్పందించారు. బీజేపీ తన ప్రస్థానాన్ని 2 ఎంపీలతో ప్రారంభించిందని తెలిపారు. పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. పరిస్థితుల్ని సమీక్షించుకొని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారని, దేశంలో పారిశ్రామిక ప్రోత్సాహం, ఉపాధి కల్పన ఉండాలని దీన్ దయాళ్ చెప్పేవారని తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో దేశాభివృద్ధి, ఉపాధి కల్పన లభిస్తుందనేది దీన్ దయాళ్ సిద్ధాంతమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ఓ టిప్పర్ కరెంటు వైర్ ని తాకటంతో అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో కొత్తగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ నరసింహ మృతి చెందాడు. స్థానిక సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి డ్రైవర్ మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. అదే ఆ పక్క కాలిపోయింది. ఇప్పుడు ఈ 2 పోయినాయి. పట్టేసి బాగుండేది. వెనక్క పాఠానికి అసలు ఎట్లా తెలియదు. ఆడ ఏర్లో కనుక లారీలో నుంచి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు నేడు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, కార్యనిర్వాహక ఇంజనీరు, సహాయ కార్యనిర్వహణాధికారులు తదితరులు పాల్గొన్నారు. शरदो वर्धमानेत्यभिलिकमो भवति शतमिति शतं दीर्घमावर्धयन्ति शतमेन मे सन्तु सत्याः सन्तु यजमानस्य सत्याः सन्तु यजमानस्य सन्तु यजमानस्य सन्तु यजमानः यजमानस्य कामाः यजमानस्य कामाः शीतो वातः क्षेममेवाव
महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप कनकदुर्गांबा परदेवतानुग्रह प्रसाद सिद्धिरस्तु दीर्घ सौमंगल्याभिवृद्धिरस्तु। దివంగత వంగవీటి మోహనరంగ పేదల పెన్నిధి అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాపు నేత మైలవరపు దుర్గారావు కొనియాడారు. విజయవాడ అంటేనే వంగవీటి అడ్డా అని గుర్తు చేశారు. వంగవీటి మోహనరంగ జంక్షన్ లో ఆ మహనీయుని కాంస్య విగ్రహం ఏర్పాటుకు నేడు భూమి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యాధరపురం సితారా సెంటర్ ను వంగవీటి మోహనరంగ జంక్షన్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వంగవీటి మోహనరంగ జంక్షన్ లో ఏర్పాటు చేయనున్న రంగా కాంస్య విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడారు. విజయవాడ అంటే వంగవీటి అడ్డా అని అన్నారు. పేదల పెన్నితిగా బడుగు బలహీన వర్గాల అణగారిన సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించి అరాచక శక్తుల చేతిలో అసవులు బాసిన రంగా నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణంతో పాటు ఆ మహానేత కాంస్య విగ్రహాన్ని విఎం రంగా జంక్షన్ లో ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాపు నేత మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కాపు నేతలందరూ విఎం రంగా జంక్షన్ లో నెలకొల్పుతున్న ఆయన కాంస్య విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య మాట్లాడారు. 44, 45వ డివిజన్లో ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు కాపు నేతగా చరిత్ర పుటల్లో నిలిచిన వ్యక్తి విఎం రంగా అని ఆయన విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. ఆయన పేరును జంక్షన్ ఏర్పాటుతో పాటు ఆయన విగ్రహం కూడా భూమి పూజ చేయడం జరిగిందని తెలియజేశారు. భవానీపురంలో కాపు కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం నవ్యాంధ్ర కాపు సంఘం వ్యవస్థాపకులు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడారు. వంగవీటి మోహనరంగ పేదల అధినేతగా ఎదిగారని, ఆయన కార్పొరేటర్గా, శాసనసభ్యులుగా జైలు నుండి ఎన్నికయ్యారని తెలియజేశారు. ఆయన విగ్రహం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గట్టు వెనుక ప్రాంతంలో ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. 44, 45వ డివిజన్ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మాధురి లావణ్యల ఆధ్వర్యంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషుతో పాటు కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, యలకుల చలపతిరావు, అత్తులూరి ఆదిలక్ష్మి, మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు, మైలవరపు కృష్ణ, మైలవరపు దుర్గారావు, కాపు సంఘం ప్రతినిధులు, కాపు నేతలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కాపు సంఘాల అందరితోనూ, కాపు పెద్దలతోనూ, మరి మైలవరం కుటుంబ ఫ్యామిలీ పరంగా ఇక్కడ మైలవరపు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఇది కాపులకు సంబంధించినటువంటి డివిజన్ కావటం, అలాగే గత 2.5 సంవత్సరాలుగా మరి మైలవరం దుర్గారావు కానీ, మైలవరం శిరీష కానీ వీళ్ళందరూ కూడా పట్టుదలతో ఇక్కడ రంగారి జంక్షన్గా పేరు పెట్టడమే కానీ వంగవీటి మోహనరంగ గారి కాంస్య విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఒక పట్టుదల కానీ, దానికి ఫలితంగా ఈరోజు వంగవీటి మోహనరంగ గారి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అట్లాగే వంగవీటి మోహనరంగ గారు 35 సంవత్సరాలు ఆయన మరణించి కావస్తా ఉన్నా కూడా ప్రజల్లో ఆయనకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపించినటువంటి ఆదరణ ఈ రోజుకి వంగవీటి మోహనరంగ గారు ప్రజల్లో బతికే ఉన్నారు అనేది ఈ యొక్క వీటికి నిదర్శనం. అట్లాగే మన రీసెంట్గా కాపు భవనానికి కూడా స్థలం కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రభావాలను బట్టి జంక్షన్లో రంగా గారి కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏ రకంగా అయితే బలుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఒక నిదర్శనంగా ఉంటూ ఆయన మనకి ఇప్పుడు కాపు సంఘాలకనే ఒక మేము గర్వంగా చెప్పుకునే అంత మాకు కీర్తిని పెంచిన ఆయన విగ్రహం మేము మా యొక్క ఈ కార్పొరేషన్ టర్మ్లో మేము ఇక్కడ తెచ్చుకొని రావడం నిజంగా మా అదృష్టం. అంతేకాకుండా ఈ విగ్రహానికి పెట్టించడానికి మాకు అంటూ కాపు సంఘాలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఒక ఐక్యతగా వచ్చి ఈ విగ్రహాన్ని, అంతేకాకుండా ఈ సెంటర్ని వంగవీటి మోహనరంగ గారి జంక్షన్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఆమోదంతో మనం ఇక్కడ పెట్టడమే కానీ ఈ ఆమోదానికి మాకు అటు మేయర్ గారి తరపు నుంచి, ఇటు ఎమ్మెల్యే గారి తరపు నుంచి, కమిషనర్ ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ ఉంటూ వాళ్ళ ఇవ్వాల్సిన పర్మిషన్స్ మాకు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు.
అంతేకాకుండా ఏదైతే మనకి కాపు ఒక కమ్యూనిటీ హాల్ లేకుండా ఇప్పుడు దాకా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మొన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో కూడా కాపులకంటూ భవనం నిర్మించుకోవడానికి మనకి భవానీపురంలో 500 గజాలు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరగతిలో అవి కూడా పనులు మొదలవుతాయి. ఏదైతే కాపులకి జరగాల్సిన ప్రతి ఒక్క పనులు కూడా మేము కాపులుగా ఇక్కడ గెలిచి ఉన్నాం కాబట్టి మా తరపు నుంచి మేము చేయాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఈ కమ్యూనిటీకి ఏర్పాటు చేయాల్సిన ప్రతి దాంట్లో మేము ముందుంటూ ప్రజలను కూడా అంతే సపోర్ట్గా తీసుకుంటూ ఇక్కడ ఉన్న కాపు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతే సపోర్ట్ ప్రతి ఒక్కరి నుంచి రావాలి. అలాగే మా ఫ్యామిలీకి ఇక్కడ ఉన్న పేరుని మేము చేస్తామని చేసి చూపించి అంతే ఆ ఫ్యామిలీ నేమ్ కూడా అలాగే ఉంచుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆదరణ ఉండాలని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకే కానివ్వండి, కాపు సంఘానికి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులకే కానివ్వండి, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రాంతం ఈ అత్యంత ముఖ్యమైన ప్రాంతంలో ఈ ప్రాంతంలో రంగా గారి కాంస్య విగ్రహాన్ని స్థాపించాలి అని పట్టుదలతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కాపు కార్పొరేటర్లు అందరూ కృషి చేసి ఈ సెంటర్కి వంగవీటి మోహన్ రంగా జంక్షన్, ఆ జంక్షన్కి పేరుకు తగ్గట్టుగా ఇక్కడ కాంస్య విగ్రహాన్ని నిర్మించడానికి వాళ్ళందరూ ముందుకొచ్చి చేసినందుకు కాపు సంఘాలు అయిన మా నవ్యాంధ్ర కాపు సంఘం తరపున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే కాపు బెడ్లో ఎక్కడైనా వివాహం చేసుకోవాలంటే అత్యంత ఖరీదైన కళ్యాణ మండపాలు ఉన్న ప్లేస్లో 480 గజాలు ప్రభుత్వం నుంచి సేకరించి ఈరోజు కాపు బెడ్లకు అందించినందుకు కాపు కార్పొరేటర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ విగ్రహాన్ని అన్ని పార్టీలకి సంబంధించిన విగ్రహంగా దీన్ని ఒక పార్టీ కాదు, ఎవరూ కాదు, ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల అధిపతిగానే చూస్తాం. కాకపోతే ఆయన కాపు జాతిలో పుట్టాడు కాబట్టి అతన్ని మేము ఐకాన్గా గుర్తించి ఈ కాంస్య విగ్రహాన్ని స్థాపిస్తున్నాం. కానీ ఇక్కడ రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ధీమా వ్యక్తం చేశారు. 160 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పారు. ఓటమి పాలయ్యాక హైదరాబాద్, బెంగళూరుకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిపోతారని వ్యంగ్యం ప్రదర్శించారు. జనసేన పార్టీ 44 డివిజన్ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర అధ్యక్షుడు పోతిన మహేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేపట్టారు. అనంతరం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ 5 ఏళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దిగటం ఖాయమని జోస్యం చెప్పారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి 160 ఎమ్మెల్యే 25 ఎంపీ సీట్లు గెలుపొందటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలతో రాష్ట్ర సంపదను, ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేసిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఇంటికి వెళ్లటం తథ్యమని అన్నారు. ఓటమి చవి చూశాక జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్, బెంగళూరుకు పలాయనం చిత్తగించడం ఖాయమని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ కార్యాలయాన్ని 44వ డివిజన్ అధ్యక్షురాలు మల్లె విజయలక్ష్మి గారు, వారు కృష్ణాపెన్న మహిళా కోఆర్డినేటర్ కూడా ఈరోజు కార్యాలయ ప్రారంభోత్సవం ఏదో విజయోత్సవ సభలా చేశారు. మీరు చూశారు, ఇప్పటికీ ఇక్కడ 500 మందికి పైగా పార్టీ నాయకులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి పార్టీలో 2018 నుంచి చాలా క్రియాశీలకంగా ఉంటూ అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ ఇచ్చినటువంటి అనేక పిలుపుల్లో భాగస్వామ్యం అయ్యి మరి బలంగా నిలబడినటువంటి విజయలక్ష్మి గారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని, అదేవిధంగా వారికి ఖచ్చితంగా మేము అన్ని రకాలుగా సహకారం అందిస్తూ అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వల్లనే మాకు కూడా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది. పార్టీ కార్యక్రమాలను కూడా వారి స్ఫూర్తితోనే చేయగలిగాం. అనేక పోరాటాలని మేము కూడా ముందుండి నడిపించగలిగాం. పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించబట్టే పోతిన మహేష్ కానీ మరి నాలాంటి కొత్త తరం నాయకులు కానీ ఈరోజు గుర్తింపు పొందారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వలన, జనసేన పార్టీ వలన మాత్రమే అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ నందు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే
జనసేన పార్టీ దమ్మున నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఇంటింటికి ఈరోజు వెళ్తుందంటే దానికి ముఖ్య కారణం పోతిన వెంకట మహేష్ గారు. పోతిన వెంకట మహేష్ గారు ఒక్క పిలిపిచ్చి ఈరోజు జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ, టెంపుల్ కమిటీ, జనసేన నాయకులు, అలాగే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మన సితారా సర్కిల్ నుంచి ఈ చెరువు సెంటర్ వరకు ర్యాలీగా పోతిన వెంకట మహేష్ గారి నాయకత్వంలో రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం మాకు అండగా నిలబడిన పోతిన వెంకట మహేష్ గారికి, అలాగే డివిజన్ అధ్యక్షులకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు మీరు చూస్తుంటే ఎంత ఈ కార్యక్రమంలో పాల్గొని లోపలికి వచ్చి అందరూ కొబ్బరికాయలు కొట్టి, అమ్మ మేము జనసేన పార్టీకి అండగా ఉంటాం, మీరు ఇక్కడ ఆఫీస్ పెట్టి మా అందరికి కూడా మాకు అందుబాటులోకి వచ్చారు, మాకు చాలా నచ్చిందమ్మా అని రాత్రి నుంచి కూడా మేము ఇక్కడ ఆఫీస్ తీసుకున్న కాడి నుంచి ప్రతి ఒక్కరు పలకరించి మాకు జనసేన పార్టీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు రావాలమ్మా, మేము పోతిన వెంకట మహేష్ గారికి ఓటేస్తాం, పోతిన వెంకట మహేష్ గారి నాయకుడు, అలాంటి నాయకత్వంలో మనందరం కూడా ఈసారి పశ్చిమ నియోజకవర్గం బాగుంటుంది, మేమందరం ఈసారి జనసేన పార్టీకి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి పోతిన వెంకట మహేష్ గారిని గెలిపించే దిశగానే మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోక కళ్యాణార్థం గత 24 సంవత్సరాల నుంచి శ్రీ వాసవి ఫౌండేషన్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు చెప్పారు. ఉత్సవాలలో భాగంగా దుర్గా ఘాట్ వద్ద నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. 102 కలశములతో కలశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో కల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు మాట్లాడారు. శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుంచి శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 102 కలశములతో కలశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. కృష్ణానది దుర్గా ఘాట్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవాల సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విశేష పూజల్ని నిర్వహించామని చెప్పారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి వాసవి మాత కళ్యాణ ఉత్సవాలలో పాల్గొన్నారని తెలిపారు. ఈ ఉత్సవాలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. మాఘశుద్ధ విధియ ఆరువైశ్యులకి వాసవి అమ్మవారు మోక్షం ప్రసాదించిన రోజు. ఈరోజు ఆరువైశ్యులకి అందరికీ పండగ దినం. ఈరోజు ఆరువైశ్యులందరూ వాసవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అభిషేకాలు, కుంకుమ పూజ, హోమాలు అనేక పద్ధతుల్లో ఈరోజు భారతదేశంలోని ఆరువైశ్యులందరూ కూడా ఈరోజు అది అత్యంత శ్రద్ధతో ఈ కార్యక్రమం చేస్తారు. అమ్మవారు యొక్క ఆరువైశ్యులు ఆడపడుచు కుల దైవంగా భావించి ఆడపిల్లకి ఏ విధంగా చేస్తారో అలానే సారా అవన్నీ పెడతారు. ఈరోజు అటువంటి పండుగ దినాన్ని ఈరోజు అందరూ కూడా వేలాది మందిగా ఈరోజు ఆరువైశ్య కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా కుంకుమార్చన, అభిషేకాలు, హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి వాళ్ళందరికీ మా వాసవి ఫౌండేషన్ తరఫున నమస్సుంజాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. ఈరోజు ఉదయం కలిసి పూజలు, తర్వాత వాసవి అమ్మవారికి అభిషేకం, 11 గంటలకు కుంకుమార్చన, 12 గంటలకు వాసవి హోమం నిర్వహించబడుతుంది. తదనంతరం 5,000 మంది భక్తులకి, వాసవి భక్తులకి అన్నదాన వితరణ జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. నా పేరు బీవీకే నరసింహారావు, చైర్మన్ శ్రీ వాసవి ఫౌండేషన్. రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం విజయవాడ వాణిజ్య రాజధాని అయినటువంటి విజయవాడ పాత బస్తీలో శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి ఫౌండేషన్, అలాగే అవోపా కృష్ణా మహిళా విభాగ్, వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఈ యొక్క సంస్థల ద్వారా ఈ రోజున ఉదయం కన్యకా అమ్మవారికి ఆత్మార్పణ, ఈ రోజున అమ్మవారిని పూజిస్తే మన కుటుంబాల్లో సకల సౌభాగ్యాలు అందుతాయి అనే ఒక నమ్మకంతో
ఈ రోజున విజయవాడ పట్టణంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి ఫౌండేషన్ వివికే నరసింహారావు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అట్లాగే ఈ యొక్క పర్వదినాన్న ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత వాసవి అమ్మవారి చరిత్ర, వాసవి అమ్మవారి యొక్క కథ ప్రతి కుటుంబంలో ఆర్యవైశ్యులందరూ వాళ్ళ తర్వాత తరానికి ఈ అమ్మవారు ఈ ఆత్మార్పణ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు మనకి ఈ యొక్క దినం మనం జరుపుకోవాల్సి వస్తుంది, అమ్మవారిని ఈరోజు ఎందుకు పూజించాల్సి వస్తుంది అనే కథని ప్రతి కుటుంబంలో తెలియపరిచి ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఆర్యవైశ్యుల్లో ఉన్న ఆడపిల్లకి అమ్మవారి జీవిత కథని తెలియపరచాలి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లిన మరునాడే సీఎం జగన్ ఆగా మేఘాల మీద ఢిల్లీకి పరుగులు పెట్టారని, ఓటమి భయంతో జగన్ కు వెన్నెలు వణుకు పుడుతుందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఏపీలో టీడీపీ జనసేన టికెట్లు ఫుల్ అని, వైసీపీ టికెట్ల కోసం పోటీ చేసేవారు లేక నిల్గా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అనే విషయం అర్థమవుతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడలో టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ జనసేన టికెట్లు ఫుల్ అని, వైసీపీ టికెట్ల కోసం పోటీ చేసేవారు లేక నిల్గా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అనే విషయం అర్థమవుతుందని, 2019కి ముందు వచ్చిన యాత్రను కొంతవరకు ప్రజలు ఆదరించారని, ఇప్పుడు యాత్ర 2 వచ్చిందని ఆ సినిమా చూసే వాళ్ళే కరువయ్యారని అన్నారు. ఇక్కడే జగన్ సినిమా కూడా అందరికీ అర్థమైపోయిందని, ఓటమి ఖాయమైపోయిందని అన్నారు. ఇక జగన్ కు ఓట్లు వేయకూడదని ప్రజలు డిసైడ్ అయిపోయారని అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఏం వార్నింగ్ ఇచ్చారో కానీ సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్తో బయటకు వచ్చారని అన్నారు. అతని కారు ఎక్కకుండా సెక్యూరిటీ కారు ఎక్కుతున్నారంటే జగన్ కు మెదడు పనిచేస్తుందా లేదా అనే సందేహం కలిగిందని అన్నారు. మోదీ ఇచ్చిన క్లాస్తో జగన్ కు మైండ్ పనిచేయక వేరే కారు ఎక్కే పరిస్థితికి వచ్చారని అన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించిన వెంటనే చంద్రబాబు తెలుగు వారికి వచ్చిందని పేర్కొంటూ శుభాకాంక్షలు చెప్పారని బుద్దా వెంకన్న అన్నారు. పీవీ చరిత్ర, ఆయన అమలు చేసిన సంస్కరణల గురించి జగన్ కు తెలుసా అని ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి నోట్లో నుంచి పీవీ నరసింహారావు పేరు వస్తే అది అవమానించినట్లేనని, క్విడ్ ప్రోకో కింద ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలో నేర్పిన గజ్జి దొంగ విజయసాయిరెడ్డి అని అన్నారు. పీవీని అవమానించిన సీఎం జగన్ వెంటనే ఆయన కుటుంబీలకు క్షమాపణ చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చానాల తర్వాత ఢిల్లీ పర్యటన చేసిన మరుసటి రోజే ఆగ మేఘాల మీద ఢిల్లీ పరిగెత్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి టికెట్లేమో ఫుల్, ఇక్కడ వైసీపీ టికెట్లేమో నిల్లు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అన్నారు. వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో, టికెట్ రాకపోతే చూడండి బయటకు వచ్చి గోలగోల చేస్తారు, అలరాలరు చేస్తారు. టికెట్ రానోడు అమ్మాయ అనుకుంటున్నారు. అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా వైసీపీ. ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది 2019 ముందు. ఏ మాటకు ఆ మాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే. ఇప్పుడు యాత్ర 2 అనే ఒక సినిమా వచ్చింది. జనాలు యాత్ర 2కి వెళ్ళినోళ్ళు లేరు. 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ కొనియాడారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 51వ డివిజన్ కార్పొరేటర్ మరిపిల్ల రాజేష్ ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్ 51వ డివిజన్ పరిధిలోని నెహ్రూ బొమ్మ రాజా హైస్కూల్ నుంచి పలు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత
జగనన్నకి దక్కుతుందని అన్నారు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఏ సమస్య వచ్చినా తక్షణం దాని పరిష్కారానికి చొరవ చూపుతున్నామని అన్నారు. అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల పొత్తులు ప్రజా సంక్షేమం పట్టించుకోవటం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పర్యటనలో వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా పార్టీ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, అలాగే ఈ యొక్క కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, మేయర్ గారు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. ఏ గడపకి వెళ్ళినా సరే మాకు ఏ సమస్య లేదు, మా సమస్యలన్నీ స్థానిక కార్పొరేటర్ గారి ప్రోద్బలంతో సమస్యలన్నీ పరిష్కరించేశారు. మాకు అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. జగనన్న పాలనలో మాకు పెన్షన్ వచ్చింది. 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల్ని ఆకట్టుకున్నారో అదేవిధంగా ఆయన తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాల రథసారథిగా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల్లో మమేకమయ్యి ఏదైతే 175కి 175 స్థానాలు వైనాట్ 175 దిశగా మేము అడుగులు ముందుకేస్తున్నాం. మంచి స్పందన లభిస్తుంది. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో మన 51వ డివిజన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గడప గడప కార్యక్రమాన్ని ఇంత చక్కగా జయప్రదం చేశారు. అలాగే కొత్తగా ఆసిఫ్ అన్న అంటే పార్టీలో ఎంతో పాతోడైన జగనన్న నమ్మి ఆసిఫ్ అన్నకి ఒక కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా, ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేస్తూ ఈరోజు జగనన్న ఆసిఫ్ అన్న నమ్మి ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా చెప్పడం, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు ఎంత బలంగా అయితే ఉన్నామో అదే బలంగా ఆసిఫ్ అన్న ఇక్కడ మేమందరం కలిసికట్టుగా గెలిపించుకుంటాం. అలాగే వాళ్ళు మా 51వ డివిజన్లో తిరగడం జరిగింది. ప్రతి కొండ ప్రాంతం ఏరియాలో ఏంటంటే పూర్తిగా మేమైతే ఏదో చేసేసామని అయితే మేమేం చెప్పాం. అయినంత వరకు మేము చేయగలిగినంత వరకు ఖచ్చితంగా చేసి పెడుతున్నాం. అలాగే మిగతాది ఏ కొద్దిగా ఉన్నది కూడా అది కూడా ఎవరినో ఒకరు రిక్వెస్ట్ చేసి కాంట్రాక్టర్ని ఆ పై భాగాలు కూడా మెట్లు కాలువలు, మాకు మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే మెట్లు కాలువలు, అవన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ త్వరితగతిన మా ఆసిఫ్ గారి ద్వారా కానీ, మా మేయర్ గారి ద్వారా కానీ, అలాగే మా స్టాండింగ్ కమిటీ ద్వారా కానీ ఖచ్చితంగా అవన్నీ ఎమ్మంటనే చేసుకుంటూ అవన్నీ కూడా త్వరితగతిన చేస్తాము. అలాగే డివిజన్లో చాలా వరకు డెవలప్మెంట్స్ అనేది చూపించుకోగలిగాము. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఓట్లేశారు, జగనన్న నమ్మి ఓట్లేశారు. అది మేము ఎప్పుడు కూడా ఉమ్ము చేసుకోకుండా ఖచ్చితంగా మా డివిజన్ అయితే మేము ఖచ్చితంగా చేసుకుంటాం. అలాగే ఈ రోజున మా ఒడ్రిక కమ్యూనిటీ నుంచి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ ఒక కమ్యూనిటీ హాల్ కోసం అలాగే మా మేదరోళ్ళు కానీ అలాగే మా చెట్టుబల్జులు కానీ అడగడం జరిగింది. దానికి కూడా ఆసిఫాయ్ ఒకటే చెప్పారు, మనం గెలవగానే ఖచ్చితంగా. జగన్ ప్రభుత్వంలో గంజాయిని విచ్చలవిడిగా చేసి యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నారని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ధ్వజమెత్తారు. యువతను పెడదారి పట్టించడానికి రాష్ట్రంలో గంజాయిని ప్రధాన వనరుగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలంటే యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబుని గెలిపించుకోవాలని ఆయన అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ అన్న పాల్గొని టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభించడం జరిగింది. అనంతరం నిరుపేద కుటుంబానికి స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండ్లని గద్దె అందజేశారు. జగన్ ప్రభుత్వంలో గంజాయిని ప్రధాన వనరుగా చేసి యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. యువత బంగారు భవిష్యత్తుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరున పాదయాత్రను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఏదైనా ఆస్తి ఉందంటే అది యువత. అలాంటి యువత ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానంలో నిర్వీర్యం అవటమే కాకుండా గంజాయి మొక్కలతో సావాసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువెళ్తా ఉన్నారు. దానికి యువగాళం పేరుతో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర అనేకమైన అడ్డంకులు సృష్టించిన
అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన కొనసాగించడం జరిగింది, యువతను చైతన్యపరచడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి రానున్న రోజుల్లో యువత నిర్వీర్యం కాకుండా యువత శక్తివంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి యొక్క ఉద్దేశం వాళ్ళు తమ పిల్లల్ని కాపాడుకోవాల్సిన కనీసమైన బాధ్యత తెలిపే విధంగా యువగళం నడవడంతో పాటు ఈరోజు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి శంకరావం అనే కార్యక్రమంతో మరలా 120 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టుగా 40 నుంచి 50 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని యువతను చైతన్యపరచడం జరుగుతూ ఉంది. ఈ రోజున 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఆయన చేతుల మీదుగా పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజున రాష్ట్రం మొత్తం కాదు, తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావానికి ఇక్కడ 6వ డివిజన్ నుంచి మేము సమాయత్తం అవుతున్నాం. 2019 వైసీపీ సునామీలు కూడా మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని 15,000 పైగా మెజార్టీతో గెలిపించుకున్నాం. ఈ రోజున రేపు జరగబోయే ఎన్నికల్లో 50,000కు పైగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి అత్యధిక భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకి ప్రతి ఏ అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండే మన ఎమ్మెల్యే గారు జీవనోపాధి నిమిత్తం 2 నిరుపేద కుటుంబాలకి 2 తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. బాగు సత్యం అనే ఒక కార్మికుడికి, అలాగే ఆదిలక్ష్మి అనే ఒక లేడీకి కూరగాయలు అమ్ముకోవడానికి 2 తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే తూర్పు నియోజకవర్గంలో ఏ కుటుంబం చూసినా కూడా ఆయన ఆర్థిక సాయం పొందినోళ్లే. రేపొద్దున ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, ఆయన్ని మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీకి దాసోహం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ దేశానికి అతిపెద్ద ప్రమాదకరమని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్లు ఒక్క సమ్మిట్ ద్వారా తీసుకువచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పైన నడిపిస్తానని డాక్టర్ కేఏ పాల్ వెల్లడించారు. గాంధీనగర్ ఏపీయూడబ్ల్యూజే భవన్లో ఆదివారం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్తో మీతి ప్రెస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కేఏ పాల్ మాట్లాడారు. దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని, దాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. అంతర్జాతీయ శాంతి దూతగా ఉన్న తాను దేశాలు వదిలి తెలుగు రాష్ట్రాలు ఎందుకు తిరుగుతున్నాను అనే దానిపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీని స్థాపించడం దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను శాంతియుతంగా అభివృద్ధి పదంలో పయనింప చేయడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతో మంది సీనియర్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. 54% ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా ప్రజాశాంతి పార్టీ నిలిచిందని తెలిపారు. మోడీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఏ కులం వారైనా పేద బడుగు వర్గాల ప్రజల కోసం పోరాటం చేసినట్లు ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ కెందుకు భారతరత్న ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మోడీని ఢీకొట్టి నాయకులు ఎవరు లేరని, ఇతరుల్ని తాను విమర్శించడం లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు వీటిపైన మాట్లాడటం లేదని, పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసి పెట్టిన పార్టీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం, దాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం వంటివి ఎందుకు చేశారని ఇప్పటికీ ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ సభ్యులు ఎస్కే బాబు, విజయవాడ ప్రెస్ క్లబ్ నేతలు పాల్గొన్నారు. నిలదీసినప్పటికీ ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు, వారికి నేను ఎవరినో అర్థమైంది, మన ముఖ్యమంత్రులకు అర్థం అవలా. అదేవిధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ప్రజాశాంతి పార్టీలో చేరారు. చీఫ్ సెక్రటరీ మాదిగా రోసయ్య గారు, అంటే కులాలకు అతీతం అని చెప్పడానికి ఇది. గద్దరన్న గాంధీ కుటుంబాన్ని కాదని, మోదీ కుటుంబాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ను కాదని, కేసీఆర్ను కాదని, కాంగ్రెస్ను కాదని
ప్రజాశాంతి పార్టీలో అక్టోబర్ 5, 22 ఎందుకు చేరారు? ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఇంత తెలివైన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంత ఒత్తిడికి గురై ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరారు? మరి ఎందుకు మీడియా వారిని ఏ రోజైనా ఇంటర్వ్యూలు చేయట్లేదు? నిన్న ఒక ఛానల్లో చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పిలిచారు అన్నది యాంకర్స్. బీజేపీకి 1% ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు పిలుస్తారు. మనకి 54% ఉందని ఎన్టీవీలో, మొన్న TV5లో 72 to 78% ఓట్ బ్యాంక్ ఉందని మీ ఛానల్లో TV9, ఎన్టీవీ, ఏబిఎన్, V6 అన్ని ఛానల్ మినిమం 54%. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి నెలలో తన పర్యటన షెడ్యూల్ను ప్రకటించిన సీఎం జగన్. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఎప్పుడు సందర్శిస్తారో ప్రకటించిన జగన్, చివర్లో మంత్రివర్గ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలో తాజా షెడ్యూల్లో ప్రకటన. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంకరావం యాత్రను ప్రారంభించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక గంజాయిని క్యాపిటల్గా మార్చారని విమర్శ. మోసం, దగా, కుట్రలకు ప్యాంటు, షర్ట్ తడిగితే జగన్లా ఉంటుందంటూ ఎద్దేవా. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలు ఓట్ల కోసం కాదు, పేదల కోసమన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పరిస్థితుల్ని సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడి. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని వ్యాఖ్య. మైలవరంలో షార్ట్ సర్క్యూట్తో టిప్పర్ దగ్ధం. ఘటనలో డ్రైవర్ మృతి. మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.